Welcome to polymer chemistry topics. Today we will be continuing this polymer additives. And this polymer additives is meant for third year BSc students, semester 6. And this is part of cluster study. And we will be continuing this topic in Telugu and English medium. ఎలా కంఫర్ట్గా ఉంటే మనకి ఆ రకంగా చెప్పుకోవడానికి ట్రై చేద్దాం. The polymer chemistry is the today's topic. I am B. Venkatrao from the Department of Chemistry, Government Degree College, Ramachandrapuram. You are most welcome to my class, that is BSc in the sense DVSR's classroom. Polymer additives. Polymer additives స్టార్ట్ చేసుకున్న తర్వాత ఇది మూడో క్లాస్ అవుతుంది. ఫస్ట్ 2 క్లాసెస్లో కొన్ని టాపిక్స్ ఆల్రెడీ కంప్లీట్ చేసుకున్నాం. ఈ పాలిమర్ ఎడిటివ్స్లో మనం ఇవాళ కొన్ని టాపిక్స్ చెప్పుకుందాం. ఎలాంటి టాపిక్స్ అంటే న్యూక్లియేటింగ్ ఏజెంట్స్, ఫ్లేమ్ రిటార్డెంట్స్, బ్లోయింగ్ ఏజెంట్స్, క్రాస్ లింకింగ్ ఏజెంట్స్, ఈ టైప్ ఆఫ్ టాపిక్స్ ఇవాళ కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. లెట్ us స్టార్ట్ విత్ న్యూక్లియేటింగ్ ఏజెంట్. పేజ్ నెంబర్ 25 తెలుగు మీడియంలో ఒకసారి చూడండి. కేంద్రీకరణ కారకములు. పేరు చూస్తేనే మనకి కొంచెం ఐడియా వస్తుంది. కేంద్రీకరణము, న్యూక్లియేటింగ్ అంటే ఒక క్రిస్టల్ని డెవలప్ చేయాలి అంటే ఒక స్మాల్ క్రిస్టల్ ఏదో ఒకటి కావాలి. దాన్ని యాడ్ చేసినప్పుడు దాని మీద మిగిలిన క్రిస్టల్ అంతా కూడా ఫార్మ్ అవడం జరుగుతుంది. ఆ రకంగా బయట నుంచి ఒక స్మాల్ పార్టికల్ లాంటిది మనం పాలిమర్ మిక్చర్లో కానీ తయారయ్యేటప్పుడు వేసినట్టయితే దాని ఆధారంగా పెద్ద క్రిస్టల్స్ తయారవడం జరుగుతుంది. సో ఆ రకంగా ఆ స్మాల్ సబ్స్టెన్స్ ఏదైతే బయట నుంచి కలిపామో దాన్నే మనం కేంద్రీకరణ కారకములు లేదా న్యూక్లియేటింగ్ ఏజెంట్లు అని చెప్పి పిలుస్తాం అన్నమాట. చూడండి, ఇక్కడ ఏవి రాసుకున్నామో అదే విషయాన్ని స్టడీ చేస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ద్రావణం నందు గల పాలిమర్ పదార్థము స్ఫటికీకరణము చెందినప్పుడు, ఈ స్ఫటికీకరణం చెందినప్పుడు అనే పదం ఎందుకు వాడుకున్నాం అంటే పాలిమర్ తయారయ్యేటప్పుడు సాధారణంగా లిక్విడ్ స్టేట్లో ఉంటుందండి. మొత్తం అంతా కూడా మిక్చర్ అంతా కూడా ఆ లిక్విడ్ స్టేట్లో ఉన్న దాన్ని జాగ్రత్తగా మనం దేనిగా కన్వర్ట్ చేయాలి, క్రిస్టల్స్గా స్ఫటిక రూపంలోకి మార్చవలసినటువంటి అవసరం ఉంటుంది. సో అందుగురించే ఇక్కడ పాలిమర్ పదార్థము స్ఫటికీకరణం చెందినప్పుడు మందగతిన స్ఫటికీకరణము చెందు స్వభావం ఉన్న పాలిమర్లను శీఘ్రగతిన స్ఫటికీకరణము చెందుటకు సహాయపడు ద్రావణమునందు లేదా ద్రావణమునకు కలపవలసిన పదార్థములు కేంద్రీకరణ కారకములు అని అంటారు. సో ఏదైనా కూడా పాలిమర్ కెమిస్ట్రీ వచ్చేటప్పటికి ఎకనామిక్ యాంగిల్లోనే చూస్తామండి మనం. అంటే దాన్ని వ్యాపార దృక్పథంతోనే పరిశీలించవలసినటువంటి అవసరం ఉంటుంది. సో ఎకనామికల్ యాంగిల్లో చూసినట్టయితే రియాక్షన్ ఫాస్ట్గా కంప్లీట్ అవ్వాలి. ఫాస్ట్గా కంప్లీట్ అవ్వాలంటే మనకి ఏదైతే స్ఫటికాలు పొందాలనుకుంటున్నామో ఆ స్ఫటికాలు ఎంత తొందరగా ఏర్పడితే అంత లాభదాయకంగా ఉంటుంది. అంతేగాని ఆ రియాక్షన్ కంప్లీట్ అవ్వడానికి ఒక వారం రోజులో 10 రోజులో పట్టిందనుకోండి, దానివల్ల పెద్దగా లాభదాయకంగా ఉండదు. అందుగురించి ఏం చేస్తామంటే ఈ స్ఫటికీకరణ ప్రాసెస్ ఏదైతే ఉందో స్పీడ్గా జరగడం కోసం న్యూక్లియేటింగ్ ఏజెంట్స్, దాన్నే కేంద్రీకరణ కారకములు అంటాం, వాటిని కలపడం జరుగుతుంది. ఈ ఒక విషయమే కాకుండా కొన్ని రకాలైనటువంటి భౌతిక ధర్మాలను కూడా మార్పు చెందించడానికి ఈ కేంద్రీకరణ కారకాలని కలపడం జరుగుతుంది. ఆ పాయింట్ కూడా మీరు రాస్తారు. సో కొన్ని రకాలైనటువంటి భౌతిక ధర్మాల్లో కూడా మార్పు చెందించడం కోసం కేంద్రీకరణ కారకములను కలుపుతారు అనే యాంగిల్లో కూడా మీరు రాయవలసి ఉంటుంది. ఈ కారకముల వలన పాలిమర్లు శీఘ్రగతిన స్ఫటికీకరణము చెందుటయే కాక స్ఫటికముల యొక్క ఆకృతిలో వృద్ధి, సైజు ఇంప్రూవ్ అవుతుంది. యాంత్రిక మరియు దృశ్య ధర్మాలలో గణనీయమైన తేడాలను పొందవచ్చు. ఇప్పుడే మీకు చెప్పాను,
కొన్ని రకాలైనటువంటి భౌతిక ధర్మాల్లో మార్పులు కూడా తీసుకురావడానికి కలిపేటటువంటి పదార్థాన్ని మనం కేంద్రీకరణ కారకము అంటారు అని చెప్పి ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం. అర్ధ స్ఫటిక అంటే సెమీ క్రిస్టలైన్ స్వభావం గల పాలిమర్లు నిర్దిష్ట స్ఫటికాకృతి గల ఘన పదార్థంగా రూపొందుతాయి. అంతా కూడా ఎస్థెటిక్ వాల్యూ, స్ట్రెంగ్త్ కావాలి, ట్రాన్స్పరెన్సీ కావాలి, ఇలాగ రకరకాల ప్రాపర్టీస్ మనం వృద్ధి చెందించడానికి ట్రై చేస్తాం అన్నమాట. ముడి పదార్థానికి చివరిగా వచ్చేటటువంటి పాలిమర్కి అసలు చూసినట్టయితే అసలు దీని నుంచైనా ఈ పాలిమర్ తయారైంది అన్నంత తేడా ఉంటుంది అనమాట. ఒకదానికొకటి ఎక్కడ కూడా పొంతనం ఉండదు. సో వేరు మనకి అనుకూలమైనటువంటి భౌతిక ధర్మాలను పొందడం కోసం ఈ న్యూక్లియేటింగ్ ఏజెంట్స్ ని కలుపుతారు అని చెప్పి నేను ఏదైతే ఓవరాల్ గా మీకు చెప్తున్నానో ఇక్కడ స్లైడ్ లో ఉండొచ్చు. ఏదైతే నేను ఓవరాల్ గా చెప్తున్నానో ఆ పాయింట్స్ మీరు ఇంపార్టెన్స్ ఇచ్చి దాని చుట్టూ మీరు ఆ మనకి ఏదైతే పాయింట్స్ ఉన్నాయో రాసుకుంటూ రావడానికి ప్రయత్నించండి. నేను చెప్తున్నప్పుడు కూడా కొన్ని పాయింట్స్ మీరు నోట్ చేసుకోండి. పాలిమర్ల దృశ్య ధర్మాలు మార్పు కొరకు వాడు కేంద్రీకరణ కారకములను స్వచ్ఛపరచు కారకములు అంటే స్వచ్ఛపరచు కారకములు అంటే ఏంటంటే నాన్ ట్రాన్స్పరెంట్ గా ఉన్నటువంటి పాలిమర్ ని ట్రాన్స్పరెంట్ గా మార్పు చెందిస్తుంది. ఉదాహరణకి మిథైల్ మిథాక్రిలేట్ నుంచి పాలిమిథైల్ మిథాక్రిలేట్ తయారైంది అనుకుందాం. పాలిమిథైల్ మిథాక్రిలేట్ యొక్క స్వభావం ఏంటి? గతంలో మీకు చెప్పాను. మనకి కళ్ళజోళ్ళ రూపంలో కానీ లేదా స్మార్ట్ ఫోన్ల మీద కవర్ల రూపంలో కానీ ఓకే కొన్ని సందర్భాల్లో ఇంకా ఆ స్మార్ట్ ఫోన్ మీద ఉన్నటువంటి గ్లాస్ ఇవన్నీ కూడా దేని ద్వారా తయారవుతాయని చెప్పన్నాను, పాలిమిథైల్ మిథాక్రిలేట్ ద్వారా తయారవుతాయి. మరి ఇది ట్రాన్స్పరెంట్ గా ఉన్నాయా లేదా అంటే బ్రహ్మాండమైనటువంటి ట్రాన్స్పరెన్సీని చూపిస్తున్నాయి. సో ఈ ట్రాన్స్పరెన్సీ ఇవన్నీ ఎందుకు వచ్చింది అంటే కేంద్రీకరణ కారకాలను యాడ్ చేయడం వలన ట్రాన్స్పరెన్సీ వచ్చింది అనే యాంగిల్లో మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఈ రకంగా పారదర్శకతను పెంపొందించుటకు ఉపయోగించేటటువంటి లేదా కలిపేటటువంటి పదార్థాలని క్లారిఫైయింగ్ ఏజెంట్స్ అని చెప్పి అంటారనే విషయం కూడా గుర్తుంచుకోండి. అదే తెలుగులో అయితే స్వచ్ఛపరచు కారకము, క్లారిఫైయింగ్ ఏజెంట్, స్వచ్ఛపరచు కారకము. సో ఈ క్లారిఫైయింగ్ ఏజెంట్ ఏం చేస్తుందండి? నాన్ ట్రాన్స్పరెంట్ గా ఉన్నటువంటి పదార్థాన్ని ట్రాన్స్పరెంట్ గా మార్పు చెందిస్తుంది. అది ఇక్కడ చెప్పుకునేటటువంటి విషయం. ఇంకా ఎగ్జాంపుల్స్ ఇవన్నీ మీకు ఇక్కడ ఏవైతే ఉన్నాయో వాటిని రాయడానికి ట్రై చేస్తారు. సో కేంద్రీకరణ కారకము సాధారణంగా 5 మార్క్స్ క్వశ్చన్ గా అడుగుతారు. ఒకవేళ కాదు అంటే 10 మార్క్స్ అడిగినా కానీ నేను చెప్పినటువంటి పాయింట్స్ కి ఇప్పుడు ఏదైతే మనం ఇక్కడ స్లైడ్ల ద్వారా డిస్కస్ చేస్తామో వాటిని కూడా యాడ్ చేసుకోండి. These substances promote the crystallization of semi-crystalline polymers. ఓకే, సెమీ క్రిస్టలైన్ పాలిమర్స్ అంటే అర్ధ స్ఫటిక స్వభావం గల పాలిమర్లను పూర్తిగా స్ఫటికాకృతి గల పాలిమర్లుగా రూపాంతరం చెందించడానికి కలిపేటటువంటి పదార్థాన్నే న్యూక్లియేటింగ్ ఏజెంట్ లేదా కేంద్రీకరణ కారకము అంటారని చెప్పి ఫస్ట్ పాయింట్ చెప్తుంది. These additives function by presenting a heterogeneous surface to the surface melt, making the crystallization process more favorable. ఈ న్యూక్లియేటింగ్ ఏజెంట్ అనేది ఏదైతే ఉందో లేదా కేంద్రీకరణ కారకము రియాక్షన్ జరిగిన తర్వాత స్ఫటికాకృతి ఏర్పడడానికి ఒక ప్లాట్ఫామ్ గా పనిచేస్తుంది. దాని సర్ఫేస్ ఏరియాని రియాక్షన్ జరగడానికి ఉపయోగపడే విధంగా మార్పు చెందిస్తుంది. సో అది ఇక్కడ రెండో పాయింట్ యొక్క అర్థం. As a result of this effect, the temperature at which the polymer begins to crystallize from the melt is increased. సో తక్కువ ఉష్ణోగ్రత దగ్గర కాకుండా కొంచెం అధిక ఉష్ణోగ్రత దగ్గర ఈ చర్య కంప్లీట్ చేయడానికి చక్కటి అవకాశాన్ని ఇస్తుంది. న్యూక్లియేటింగ్ ఏజెంట్స్ ఆల్సో ప్రమోట్ ద ఫార్మేషన్ ఆఫ్ స్మాలర్ అండ్ మోర్ న్యూమరస్ స్పెర్యులైట్స్. స్పెర్యులైట్స్ అనే కణాలను ఏర్పరిచి తద్వారా ఏర్పడినటువంటి పాలిమర్లో భౌతిక ధర్మాలను మనకు అనుకూలంగా మార్చుకునే విధంగా ఏర్పాటు చేస్తుంది. దాన్ని మనం కేంద్రీకరణ కారకము అంటాం. ఆఫెన్ గివింగ్ ఎన్హాన్స్డ్ ఫిజికల్ ప్రాపర్టీస్. సో భౌతిక ధర్మాలు మనకి అనుకూలంగా ఉండే విధంగా ఏర్పరచడానికి అవకాశం కలుగుతుంది. దేనివల్ల అంటే
కేంద్రీకరణ కారకాలు కలపడం వలన. న్యూక్లియేటింగ్ ఏజెంట్స్ ఆర్ మోస్ట్ వైడ్లీ యూజ్డ్ ఇన్ పాలీప్రొపిలిన్ పాలిమర్ అండి. ఆ ఎగ్జాంపుల్ ఇక్కడ లేకపోతే రాసుకోండి. న్యూక్లియేటింగ్ ఏజెంట్స్ ఆర్ మోస్ట్ వైడ్లీ యూజ్డ్ ఇన్ పాలీప్రొపిలిన్ పాలిమర్. పాలీప్రొపిలిన్ పాలిమర్ తయారు చేసే క్రమంలో కేంద్రీకరణ కారకములను విరివిగా ఉపయోగిస్తారు. వేర్ దే ప్రొవైడ్ 3 మెయిన్ బెనిఫిట్స్. సో న్యూక్లియేటింగ్ ఏజెంట్స్ కలపడం వల్ల వచ్చే లాభాలు ప్రాపర్టీ ఎన్హాన్స్మెంట్. ప్రాపర్టీ ఎన్హాన్స్మెంట్ అంటే ధర్మాల్లో వృద్ధి. ఎలాంటి ధర్మాల్లో వృద్ధి అంటే అక్కడ ఏ ధర్మాలు అయితే కావాలో ఆ ధర్మాల యొక్క వృద్ధి. ఫర్ ఎగ్జాంపుల్ ట్రాన్స్పరెన్సీయే బాగోవాలనుకుంటా అంటే మనకి క్లియర్గా కనపడే విధంగా పాలిమర్ని రూపాంతరం చెందించడానికి న్యూక్లియేటింగ్ ఏజెంట్స్ కలుపుతారు. వాటినే క్లారిఫైయింగ్ ఏజెంట్స్ అంటారు అని చెప్పి గతంలో చెప్పుకున్నాం. అలాగే ఇంప్రూవ్డ్ మౌల్డింగ్ ప్రొడక్టివిటీ అంటే ఆకృతి, పాలిమర్ తయారైన తర్వాత ఏదైతే వస్తువు ఆకృతి మనం కోరుకుంటామో ఆ విధంగా ఆ ఆకృతి రావడానికి ఈ న్యూక్లియేటింగ్ ఏజెంట్స్ కూడా చాలా ఉపయోగపడతాయని చెప్పి రెండో పాయింట్. అండ్ ఇంక్రీజ్డ్ ట్రాన్స్పరెన్సీ అంటే మనకి క్లియర్గా కనిపించే విధంగా ట్రాన్స్పరెన్సీ ఇంప్రూవ్ అవుతుంది న్యూక్లియేటింగ్ ఏజెంట్స్ కలపడం వలన. సో ఈ ట్రాన్స్పరెన్సీ ఇంక్రీజ్ అయితే అంటే పారదర్శకత ఇంక్రీజ్ అవడానికి కలిపేటటువంటి పదార్థాలను ఏమంటారని చెప్పి గతంలో చెప్పుకున్నాం. క్లారిఫైయర్లు లేదా క్లారిఫైయింగ్ ఏజెంట్స్ అంటే స్వచ్ఛపరచు కారకములు అంటారు అని చెప్పి చెప్పుకున్నాం. ఆ తెలుగు మీడియం మెటీరియల్లో దాన్ని అండర్లైన్ చేసి మీరు ఈ న్యూక్లియేటింగ్ ఏజెంట్స్ అని రాసేటప్పుడు ఆ పాయింట్ ఎక్కువ స్ట్రెస్ చేయడానికి ట్రై చేయండి. అలాగే ఇంకా చూడండి, సమ్ స్పెషల్ న్యూక్లియేటింగ్ ఏజెంట్స్ ప్రొడ్యూస్ స్పెర్యులైట్స్ సో స్మాల్ దట్ దే డు నాట్ స్కాటర్ విజిబుల్ లైట్. స్పెర్యులైట్లు అంటే జస్ట్ లైక్ మనం కొల్లాయిడ్లు మాట్లాడుకునేటప్పుడు మిసెల్లీలు అని ఎలా అనుకుంటామో ఇక్కడ కూడా అదే రకమైనటువంటి కొన్ని కణాల సముదాయం స్పెర్యులైట్లు అని చెప్పి పిలుస్తాం. తెలుగులో కూడా స్పెర్యులైట్లు అని చెప్పి రాయండి. సో కొన్ని రకాలైనటువంటి కేంద్రీకరణ కారకాలు స్పెర్యులైట్లను తయారు చేస్తాయి. సో వాటికని ఉన్నటువంటి స్వభావం ఏంటంటే అవి విజిబుల్ లైట్ని స్కాటర్ అవ్వనివ్వవు. ఓకే, మన దృశ్య కాంతిని పరావర్తనం చెందనివ్వకుండా కాపాడుతుంది. కాబట్టి ట్రాన్స్పరెంటీ ఇంప్రూవ్ అవుతుంది, పారదర్శకత పెరుగుతుంది. ఓకే, సో అలాంటి భౌతిక ధర్మాన్ని తీసుకురావాలంటే ఏం కలుపుతాం అని చెప్పి చెప్పుకుంటున్నాం. పదే పదే అవే పాయింట్స్ వస్తున్నాయి, ఇబ్బంది ఏం లేదు, 2-3 సార్లు రిపీట్ అయినా కానీ వాటినే క్లారిఫైయర్లు అంటాము, స్వచ్ఛపరచు కారకములు అంటారు అని చెప్పి ఇక్కడ స్లైడ్లో రాస్తున్నాయి. ఇగో రెండో పాయింట్. సో అప్లికేషన్ ఏంటో చూడండి, స్కాటర్ డు నాట్ స్కాటర్ విజిబుల్ లైట్ ప్రొవైడింగ్ ట్రాన్స్పరెంట్ పాలిమర్స్. సో పాలిమర్స్కి పారదర్శకత ఎక్కువగా వచ్చేటట్టుగా ఈ న్యూక్లియేటింగ్ ఏజెంట్స్ దోహదపడతాయి. అలాగే చూడండి, న్యూక్లియేటింగ్ ఏజెంట్స్ ఆర్ ఆల్సో యూస్ఫుల్ ఇన్ అదర్ సెమీ క్రిస్టలైన్ పాలిమర్స్ ఇంక్లూడింగ్ పాలియస్టర్స్. పాలియస్టర్ల తయారీలో ఉపయోగిస్తాం. అంటే పిఈటి పాలిఎథిలిన్ టెరిఫ్థాలేట్, పీబీటీ పాలిబ్యూటిలిన్ టెరిఫ్థాలేట్ ఇలాంటి పదార్థాలను కూడా తయారు చేయడానికి ఈ న్యూక్లియేటింగ్ ఏజెంట్స్ని కలుపుతాము అని చెప్పి అర్థం వస్తుంది ఇక్కడ. ఇంకా పాలియమైడ్లు టెర్లిన్ లాంటి పదార్థాలు ఇలాంటివన్నీ కూడా తయారు చేయడానికి అంటే మనకి అనుకూలంగా ఉండేటటువంటి భౌతిక ధర్మాలు పొందాలి అంటే కంపల్సరీగా న్యూక్లియేటింగ్ ఏజెంట్స్ కలపవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అందు గురించి ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్. వర్కింగ్ ఆఫ్ ఏ న్యూక్లియేటింగ్ ఏజెంట్ మనం తెలుగులో రాసుకున్నప్పుడు హెడ్డింగ్లు ఏం పెట్టలేదు, కానీ ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఈ స్లైడ్లో సపరేట్ సైడ్ హెడ్డింగ్లు అవి పెట్టాను. సో అక్కడ ఈ పాయింట్ ఎక్కడైతే వచ్చిందో ఆ పాయింట్ దగ్గర సైడ్ హెడ్డింగ్ పెట్టుకుని రాసుకోవడానికి ట్రై చేయండి. ఈ కేంద్రీకరణ కారకము పనిచేయు విధానము. A nucleator is typically characterized as an insoluble particulate that increases the rate of crystallization. సో ఇది ఆ ద్రవం అంటే పాలిమర్ తయారవుతున్నటువంటి ఆ మిశ్రమ ద్రవంలో కరగదు, అదొక పాయింట్. అయితే ముందు నుంచి చెప్పుకుంటున్నటువంటి విషయం ఏంటంటే రేట్ ఆఫ్ క్రిస్టలైజేషన్ని పెంచుతుంది.
స్ఫటికీకరణ రేటును వృద్ధిపరుస్తుంది. స్ఫటికీకరణ రేటును వృద్ధిపరచడం వలన ఉపయోగం ఏంటి అంటే చాలా ఎక్కువ టైం పట్టేటటువంటి స్ఫటికీకరణాన్ని తక్కువ టైంలో కంప్లీట్ చేయడానికి అవకాశం ఉంటుంది. తక్కువ టైంలో కంప్లీట్ చేయడం అంటే అర్థం ఏంటి? కాసులను పండించడమే, అంతకంటే వేరే విధంగా ఏమీ లేదు. ఎకనామిక్ సిగ్నిఫికెన్స్ ఉంటుంది అని చెప్తున్నాను. స్టార్టింగ్లోనే మీకు ఆ మాట చెప్పేశాను. పాలిమర్ కెమిస్ట్రీ అంతా కూడా కంప్లీట్గా కమర్షియలైజ్డ్ ఆస్పెక్ట్, వ్యాపార దృక్పథంతో మాత్రమే దీన్ని స్టడీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అంటే మీరు కాదు, మీరు మార్కుల దృష్టితో మాత్రమే స్టడీ చేస్తారు దీన్ని. తర్వాత పాలిమర్ కెమిస్ట్రీని మనం కంటిన్యూ చేయాలి అనుకుంటే మాత్రం కంపల్సరీ మనకి ఏ దృక్పథం ఉండాలి? వ్యాపార దృక్పథంతో మాత్రమే పాలిమర్ కెమిస్ట్రీని వృద్ధి చెందించడానికి ట్రై చేయాలి. When semi-crystalline polymers crystallize from the melt, the lamellae organize from a primary nucleus to form complex macrostructures called as spherulite-లు. ఈ స్పెర్యులైట్లు అనే బాగా కాంప్లెక్స్ గా ఉన్నటువంటి ఈ స్ట్రక్చర్స్ ఉన్నటువంటి ఈ కణాలు ఏర్పడతాయి. ఆ కణాలు తర్వాత క్రిస్టలైజేషన్ చెంది స్ఫటికాలు ఏర్పడడానికి దోహదపడతాయని చెప్పి ఆల్రెడీ స్పెర్యులైట్ల గురించి 2-3 సార్లు చెప్పుకున్నాం ఇప్పటికే. These spherulites continue to grow until they impinge on an adjacent spherulite, at which point the growth ceases. అంటే దాని అర్థం ఏంటంటే అలాగా స్పెర్యులైట్లు చాలా 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 వృద్ధి పడుతూ ఉంటాయి అన్నమాట. ఇవి ఎంతవరకు వృద్ధి చెందుతాయి అంటే ఇది పక్కన ఉన్నటువంటి స్పెర్యులైట్ తో టచ్ లోకి వస్తుంది. ఎప్పుడైతే పక్కన ఉన్నటువంటి స్పెర్యులైట్ తో టచ్ లోకి వచ్చిందో అప్పుడు ఇంకా వృద్ధి ఆగిపోవడం అనేది జరుగుతుంది. సో అది మీరు ఇది చాలా ఉంది ఇక్కడ మెటీరియల్, స్లైడ్లు అలా చూసుకుంటూ వెళ్తే చాలా మెటీరియల్ వస్తుంది. ఎన్ని పాయింట్లు మీకు గుర్తొస్తే అన్ని రాయండి. మీకు సొంతంగా రాయడానికి ప్రాక్టీస్ చేస్తే సొంతంగా రాయండి. యాడింగ్ న్యూక్లియేటింగ్ ఏజెంట్స్ టు ద సెమీ క్రిస్టలైన్ పాలిమర్స్ ప్రొవైడ్ ఏ సర్ఫేస్ టు స్టార్ట్ క్రిస్టల్ గ్రోత్. ఆల్రెడీ అది ఫస్ట్ పాయింట్ స్టార్టింగ్ లోనే చెప్పుకున్నాం, మళ్ళీ అది రిపీట్ అయింది. సో న్యూక్లియేటింగ్ ఏజెంట్ కలపడం వలన వచ్చేటటువంటి డెవలప్మెంట్ ఏంటి అంటే అది ఒక హెట్రోజీనియస్ సర్ఫేస్ ని ప్రొవైడ్ చేస్తుంది. దేనికి? క్రిస్టల్ గ్రోత్ కి. స్ఫటికం అభివృద్ధి చెందడానికి కావలసినటువంటి ఆ ఉపరితలం ఏదైతే ఉందో దాన్ని న్యూక్లియేటింగ్ ఏజెంట్ ప్రొవైడ్ చేస్తుంది అనేది ఆ సెంటెన్స్ యొక్క అర్థం. యాజ్ ఎ రిజల్ట్ ఫాస్ట్ క్రిస్టల్ ఫార్మేషన్ విల్ యాక్సలరేట్ ఇన్ మెనీ స్మాల్ క్రిస్టల్ ఫార్మ్స్. సైకిల్ టైమ్స్ ఇన్ ఇంజెక్షన్ మోల్డింగ్ ఆర్ రెడ్యూస్డ్. ఇది చూడండి, దీన్ని అండర్లైన్ చేయండి. ఒకవేళ మీరు అక్కడ మీరు రాసుకుంటూ ఉంటే లేదా దీన్ని ఏమైనా స్క్రీన్ షాట్లు అలాంటి ఏమైనా తీసుకుంటున్న వాళ్ళు ఉంటే ఈ పాయింట్ చూడండి. సైకిల్ టైమ్స్ ఇన్ ఇంజెక్షన్ మోల్డింగ్ ఆర్ రెడ్యూస్డ్. సైకిల్ టైం అంటే అర్థం ఏంటి? పాలిమర్ ముడి పదార్థం దగ్గర నుంచి పాలిమర్ స్ఫటికం ఏర్పడే వరకు ఉన్నటువంటి ఆ టైం ఏదైతే ఉందో దాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. ఎవరు? స్ఫటికీకరణ కారకము. అంటే దాని అర్థం ఏంటంటే టైం తగ్గుతుంది అంటే అర్థం ఏంటి? మ్యాన్ పవర్ మొత్తం అంతా కూడా చాలా అనుకూలమైనటువంటి పరిస్థితికి వస్తుంది. అంటే ఒక మనిషి ఎక్కువ ప్రొడక్షన్ ని తయారు చేసేటటువంటి సౌలభ్యం దీనివల్ల వస్తుంది అని చెప్పి అర్థం. సైకిల్ టైమ్స్ ఇన్ ఇంజెక్షన్ మోల్డింగ్ ఆర్ రెడ్యూస్డ్. చాలా గణనీయంగా టైం అంటే పాలిమర్ తయారు చేయడానికి కావాల్సినటువంటి టైంని చాలా చాలా తగ్గిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడంతా కూడా పాండమిక్ సిచ్యువేషన్ నడుస్తుంది. ఎక్కడ చూసినా సరే వ్యాక్సిన్లు దొరకట్లేదు అంటున్నారు. ఏదైనా టెక్నిక్ ఉపయోగించి రోజు 1 కోటి వ్యాక్సిన్లు తయారు చేసేది 5 కోట్ల వ్యాక్సిన్లు కానీ తయారు చేయగలిగారు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? డెఫినెట్ గా దాన్నే మనం సైకిల్ టైమ్స్ ఇన్ ఇంజెక్షన్ మోల్డింగ్ ఆర్ రెడ్యూస్డ్ అని చెప్పి అంటాం అనమాట. సో ఒక విషయం గుర్తుంచుకోండి, అది వ్యాక్సిన్ కావచ్చు ఏదైనా కావచ్చు, వ్యాక్సిన్ లో పాలిమర్ ఎంత వరకు ఉంది అనేది ఒక్క క్షణం పక్కన పెడితే మరి మిగిలిన అన్ని కూడా పాలిమర్లే కదండి. దాన్ని ఎందులోకి తీసుకుంటాం? ఆ బాటిల్లో తీసుకుంటాం. ఆ బాటిల్ ప్లాస్టిక్ దై ఉండొచ్చు, అగైన్ ఏ పాలిమర్. దాన్ని ఎందులో ఉంచుతున్నారు? కంటైనర్లో పెడుతున్నారు. ఓకే, సీల్ చేస్తున్నారు. లోపలంతా కూడా ఈ తెల్ల థెర్మోకోల్ షీట్లు పెడుతున్నారు. అవన్నీ పాలిమర్సే కదా ప్రతిదీ కూడాను. సో ఆ పాలిమర్ ఫాస్ట్ గా తయారవ్వాలి. ఫాస్ట్ గా తయారైందంటే లాభదాయకంగా మార్పు చెందుతుంది అని చెప్పి అర్థం. ఇంకా కొన్ని అవే పాయింట్స్ మళ్ళీ ఇంకా డీటెయిల్ గా చెప్పుకోవడానికి ఈ స్లైడ్ ఉపయోగపడుతుంది. ప్రాపర్టీస్ ఆఫ్ పాలిమర్స్ ఇంక్లూడింగ్
optical and physical characteristics depend on the end size of the spherulite structure and the crystalline orientation in the matrix. సో న్యూక్లియేటింగ్ ఏజెంట్స్ మెయిన్ గా దేనికి కలుపుతారని చెప్పుకున్నాం, ఇవి స్వచ్ఛపరచు కారకంగా ఉపయోగపడుతుంది. అంటే ట్రాన్స్పరెన్సీ, పారదర్శకత ఇంప్రూవ్ అయ్యే విధంగా ఈ పదార్థం ఉపయోగపడుతుంది న్యూక్లియేటింగ్ ఏజెంట్. కాబట్టి చూడండి ఇక్కడ ప్రాపర్టీస్ ఆఫ్ పాలిమర్స్ ఇంక్లూడింగ్ ఆప్టికల్, ఓకే, ఆప్టికల్ ప్రాపర్టీస్ అలాగే ఫిజికల్ క్యారెక్టర్స్ ఇవన్నీ కూడా దేని మీద ఆధారపడి ఉంటాయంట, సైజ్ మీద ఆధారపడి ఉంటాయి. దేని సైజ్ అంటే స్పెరులైట్ల యొక్క సైజు అలాగే స్పెరులైట్ల యొక్క స్ట్రక్చర్ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి దీన్ని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయవలసినటువంటి విషయం. ఈ స్పెరులైట్ల యొక్క స్ట్రక్చర్ ఇంప్రూవ్ అయ్యేటటువంటి క్రమం ఏదైతే ఉందో దాన్ని సరిగా మానిటర్ చేసి మంచి క్రిస్టలైన్ ఫామ్ అంటే మంచి స్ఫటికాకృతి ఓరియంటేషన్ ఉన్నటువంటి ఈ మ్యాట్రిక్స్ ని తయారు చేస్తే మంచి పాలిమర్ తయారవుతుంది అని చెప్పి ఇక్కడ మనకి అర్థం. హెన్స్ న్యూక్లియేటింగ్ ఏజెంట్స్ ఆర్ ఆఫన్ యూజ్డ్ టు మోడిఫై ద ప్రాపర్టీస్ ఆఫ్ వేరియస్ పాలిమర్స్. సో చివరికి మళ్ళీ నేను స్టార్టింగ్ లో మీకు ఏం చెప్పారో మళ్ళీ అదే పాయింట్ వస్తుంది. అయితే న్యూక్లియేటింగ్ కారకాలను దేనికి ఉపయోగిస్తారు, భౌతిక ధర్మాలను మనకి కావాల్సిన విధంగా మార్పు చెందించడానికి ఉపయోగిస్తారు అనేది ఈ పాయింట్. ద రేట్ ఆఫ్ క్రిస్టలైజేషన్ అండ్ ద సైజ్ ఆఫ్ ద క్రిస్టల్స్ హ్యావ్ ఎ స్ట్రాంగ్ ఇంపాక్ట్ ఆన్ ద మెకానికల్ అండ్ ఆప్టికల్ ప్రాపర్టీస్ ఆఫ్టర్ కన్వర్షన్ ఆఫ్ ద ప్లాస్టిక్. మళ్ళీ మొదటికే వచ్చాం. రేట్ ఆఫ్ క్రిస్టలైజేషన్ స్ఫటికీకరణ రేటు, అలాగే సైజ్ ఆఫ్ ద క్రిస్టల్స్ స్ఫటికాల యొక్క సైజ్, ఇవి దేనికి ఉపయోగపడతాయంట, భౌతిక ధర్మాలు అలాగే దృక్ ధర్మాలను బాగా ప్రభావితం చేస్తాయి. కాబట్టి మనకి ఏ ధర్మాలు కావాలో ఆ ధర్మాలు వచ్చే విధంగా న్యూక్లియేటింగ్ ఏజెంట్లను సెలెక్ట్ చేసుకోవాలి. ఆ సెలెక్ట్ చేసుకున్నటువంటి న్యూక్లియేటింగ్ ఏజెంట్లని ప్రాపర్గా మనం కలిపి తద్వారా మనకు కావాల్సినటువంటి ధర్మాలను పొందేటటువంటి క్రమం మంచి పాలిమర్ని తయారు చేస్తుంది. చూడండి, న్యూక్లియేటింగ్ ఏజెంట్స్ ఆర్ యూజ్డ్ పర్పస్లీ ఫర్ ఆప్టిమైజింగ్ ద ఆప్టికల్ ప్రాపర్టీస్ ఆర్ నోన్ యాజ్ క్లారిఫైయింగ్ ఏజెంట్స్ ఆర్ క్లారిఫైయర్స్. ఇక్కడ ఎక్కువ స్లైడ్లు ఎక్కువ కనిపించాయి తప్ప పాయింట్స్ అన్ని కూడా తెలుగులో ఉన్నవే మళ్ళీ మళ్ళీ వస్తున్నాయి. పాలిమర్ల దృశ్య ధర్మాల మార్పు కొరకు వాడు కేంద్రీకరణ కారకములను స్వచ్ఛపరచు కారకము, క్లారిఫైయింగ్ ఏజెంట్స్ లేదా క్లారిఫైయర్స్ అంటారు. అలాగే అదే విషయాన్ని ఇక్కడ లాస్ట్ పేరాలో కూడా మళ్ళీ చెప్పుకోవడం జరిగింది. న్యూక్లియేటింగ్ ఏజెంట్స్ యూజ్డ్ పర్పస్లీ ఫర్ ఆప్టిమైజింగ్ ద ఆప్టికల్ ప్రాపర్టీస్ ఆర్ నోన్ యాజ్ క్లారిఫైయింగ్ ఏజెంట్స్ లేదా క్లారిఫైయర్స్. తెలుగులో క్లారిఫైయింగ్ ఏజెంట్స్ లేదా క్లారిఫైయర్స్ అంటే స్వచ్ఛపరచు కారకములు. సో స్వచ్ఛపరచు కారకములు వల్ల ఉపయోగం ఏంటి, మనకి ట్రాన్స్పరెన్సీ, పారదర్శక పెరుగుతుంది. కళ్ళద్దాలు ఎలాంటి గ్లాసులు పాలిమర్లు తయారు చేసేటప్పుడు క్లారిఫైయింగ్ ఏజెంట్స్ కరెక్ట్గా కావలసిన విధంగా కానీ కలిపినట్టయితే మంచి పాలిమర్ ఏర్పడుతుంది అనేది దీని యొక్క ఉద్దేశము. సో న్యూక్లియేటింగ్ ఏజెంట్స్ యొక్క పర్పస్ అదండి. సో సింపుల్గా మనం చెప్పాలి అంటే చూడండి, పాలు పెరుగ్గా మార్చాలనుకోండి, పాలను పెరుగ్గా మార్చాలంటే ఏం చేస్తారు, కొద్దిగా ఒక స్పూనో లేకపోతే అర స్పూనో ఏం కలుపుతాం, పెరుగే కలుపుతాం. సో ఆ పెరుగు కలిపేసి అలా రాత్రి అంతా వదిలేస్తే పొద్దున్న పాలంతా దేనిగా మార్పు చెందుతాయి, పెరుగుగా మార్పు చెందుతాయి అన్నమాట. సో ఆ కొద్దిగా కలిపేటటువంటి పెరుగు ఏదైతే ఉందో దాన్నే మనం కేంద్రీకరణ కారకంతో పోల్చవచ్చు. సో మనకి కావాల్సిన విధంగా పెరుగు ఎలాగైతే తయారవ్వాలి అని చెప్పి అనుకుంటున్నామో దాన్నే మనం ఈ కేంద్రీకరణ కారకంగా పోల్చుతాము. బాగా పుల్లగా కావాలనుకోండి ఏం చేస్తారు, కొంచెం ఎక్కువ పెరుగు కలుపుతారు. పుల్లగా ఉండకూడదు అనుకున్నాం అనుకోండి, జస్ట్ చాలా కొంతమంది ఏంటంటే పెరుగులో జస్ట్ వేలు పెట్టి దాన్ని తీసుకెళ్ళి ఆ వేలుని పాలలో పెట్టడం జరుగుతుంది. అంటే ఉద్దేశం ఏంటంటే అసలు పులుపు అలాగా ఉండకుండా మామూలుగా పెరుగు తయారవ్వాలంటే గడ్డ పెరుగు తయారవ్వాలి అన్నట్టు అన్నమాట. సేమ్ అదే విషయం ఇక్కడ న్యూక్లియేటింగ్ ఏజెంట్స్ అని చెప్పి చాలా పాలిష్డ్గా ఏదో పెద్ద మనం స్లైడ్లు అన్ని తయారు చేసేసుకుని ఏదో టెక్నికల్ టర్మ్స్ అన్ని 4 వాటిని గుప్పించి చెప్పుకున్నాం. సో అక్కడ ఇంట్లో జరిగి ఆ పెరుగు తయారు చేయడం ఇది పెద్ద డిఫరెన్స్ ఏమీ లేదు. సో అది గుర్తుపెట్టుకోండి, న్యూక్లియేటింగ్ ఏజెంట్ అంటే పాలను పెరుగుగా మార్చేటటువంటి క్రమంలో కొద్దిగా
పెరుగు ఏదైతే జస్ట్ అలా టచ్ చేస్తున్నామో దాంతో పోల్చి గుర్తుపెట్టుకోండి, హ్యాపీగా మీకు ఎస్ఏ వచ్చేస్తుంది. రెండో టాపిక్, ఇవాళ చెప్పుకునేటటువంటి రెండే టాపిక్ ఏంటో చూడండి. ఫ్లేమ్ రిటార్డెంట్స్. ఫ్లేమ్ రిటార్డెంట్స్ అంటే జ్వాలా నిరోధకములు లేదా ఉష్ణ నిరోధకములు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ పాలిమర్స్ విషయానికి వస్తే. ఎందుకంటున్నానంటే అలాగా పాలిమర్లు అన్నీ కూడా మ్యాక్సిమం కర్బన సమ్మేళనాలే, దే ఆర్ ఆర్గానిక్ కాంపౌండ్స్. ఆర్గానిక్ కాంపౌండ్స్ ఉన్నటువంటి స్వభావం ఏంటంటే వెంటనే మండేటటువంటి స్వభావాన్ని కలిగి ఉంటాయి. ఏ మాత్రం మనకి ఫ్లేమ్ తగిలినా కానీ కాలిపోతాయి అవన్నీ కూడా, ఆ విషయం మీకు తెలుసు. లేదా వేడి ఎక్కువగా ఉన్నా కానీ ఇవి కరిగిపోవడం మొదలవుతాయి, అది కూడా మీకు తెలుసు. ఏదో ప్లాస్టిక్ చైర్ ఉందనుకోండి, ఆ ప్లాస్టిక్ చైర్ కొంచెం దూరంలో ఎవరో ఏదో చెత్త మంట పెట్టారో అనుకుందాం, ఏమవుతుంది ప్లాస్టిక్ చైర్ అంతా నెమ్మదిగా అలాగా కరిగిపోవడం, ముందేమో మెత్తగా అయిపోతుంది, తర్వాత అది కరిగిపోవడం మొదలవుతుంది అన్నమాట. దాని స్వభావం అది. సో సాధ్యమైనంత వరకు ఈ ఫ్లేమ్ రిటార్డెంట్స్ అనే పదార్థాలని కలుపుతాం. కలపడం వల్ల వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే అంత తొందరగా కాలిపోవు లేదా అంత తొందరగా కరిగిపోవు. అంతే, ఆ ఒక పాయింట్ మీరు దృష్టిలో పెట్టుకుని జస్ట్ మీరు అలాగ రాసుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో తొందరగా కరిగిపోకుండా లేదా తొందరగా అగ్గి అంటుకోకుండా ఉండడానికి కలిపేటటువంటి పదార్థాన్ని మనం ఈ ఫ్లేమ్ రిటార్డెంట్స్ అంటాం, లేదా జ్వాలా నిరోధకములు అని చెప్పి పిలవడం జరుగుతుంది. ఓకే, సో ఈ జ్వాలా నిరోధకం రెండు రకాలు. చర్యాశీల అంటే రియాక్టివ్ మరియు సంకలన ఎడిటివ్ నిరోధకములని రెండు వర్గాలుగా ఉంటాయని చెప్పి ఇక్కడ జస్ట్ చాలా తక్కువ మెటీరియల్ అప్పట్లో ప్రిపేర్ చేయడం జరిగింది. ఇప్పుడు మీరు ఇది చూసి జాగ్రత్తగా చూసి రాయండి వీలైతే, లేకపోతే ఎక్కువ వినడానికి ట్రై చేయండి. These substances inhibit or delay the spread of fire by suppressing the chemical reactions in the flame or by the formation of a protective layer on the surface of the material. ఓకే, బయట కాలిపోతుంది, కాలిపోతున్నప్పుడు ప్లాస్టిక్ కూడా కాలిపోవడానికి వదిలేయడమా లేకపోతే సాధ్యమైనంత వరకు దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడమా అంటే ప్రొటెక్ట్ చేసుకోవడమే బెటర్. సో ప్రొటెక్ట్ చేసుకునే క్రమంలో మనం పాలిమర్ తయారయ్యేటప్పుడు కొన్ని పదార్థాలను కలుపుతాం. ఆ పదార్థాలు ఏం చేస్తాయంటే పైన ఒక కోటింగ్ లాగా ఏర్పడతాయి అన్నమాట. ఆ కోటింగ్ లాగా ఏర్పడడం వల్ల వచ్చేటటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే దే ఫార్మ్ ప్రొటెక్టివ్ లేయర్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద మెటీరియల్. అంటే అంత తొందరగా అగ్గిని స్వీకరించవు. అలాంటి పదార్థాలనే ఫ్లేమ్ రిటార్డెంట్స్ అంటాం. పాలిమర్స్ ఆర్ కంబస్టిబుల్ అంటే ఆ మీనింగ్ ఏంటి? కంబస్టిబుల్ అంటే అగ్గిలో కాలిపోతాయి తొందరగా. పాలిమర్స్ అన్ని కూడా ఆ స్వభావాన్ని కలిగి ఉంటాయి. ఇన్ సమ్ అప్లికేషన్స్ సచ్ యాజ్ కన్స్ట్రక్షన్, ఫర్నిచర్, ట్రాన్స్పోర్టేషన్ అండ్ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ పాలిమర్స్ ఇవన్నీ కూడా ఎలా ఉండాలి అంటే రెసిస్టెంట్ టు ఫైర్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో మీ ఇల్లైనా మా ఇల్లైనా ఎవరి ఇల్లైనా కానీ కరెంటు తీగలు ఉంటాయి. కరెంటు తీగల చుట్టూ పైన ఏముంటుందండి? రంగురంగుల ప్లాస్టిక్ తొడుగు ఉంటుంది. ఓకే, ఆ రంగుని బట్టి కూడా అది ఫ్యూజా, న్యూట్రలా, లేకపోతే మెయిన్ లైనా ఏంటనే అర్థం కూడా వస్తుంది అనుకోండి, అది వేరే విషయం. సో మనం ఈ ప్లాస్టిక్ని ఏదైతే ఆ కండక్టర్ చుట్టేమో ఏ మాత్రం కొంచెం వేడి తగిలినా అది కరిగిపోవడం మొదలెట్టింది అనుకోండి, అది కాలిపోవడం మొదలెట్టింది అనుకోండి, అప్పుడు ఏంటి పరిస్థితి? మొత్తం బిల్డింగ్ అంతా కాలిపోతుంది. అందు గురించి ఏంటంటే సాధ్యమైనంత వరకు కూడా ఎట్టి పరిస్థితుల్లో ఆ వైర్ల మీద ఉన్నటువంటి ప్లాస్టిక్ తొడుగు అగ్గిలో మండకుండా ఉండాలి. సో అది కంపల్సరీ. కొన్నిటికి యాడ్లు కూడా ఇస్తూ ఉంటారు చూడండి, పాలిక్యాబ్, హ్యావెల్స్ వైర్లు ఇవన్నీ కూడా అగ్గిలో మండవు, ఇలాంటివన్నీ కూడా యాడ్లు ఇస్తూ ఉంటారు. సో ఎందుకు అలా సాధ్యపడుతుంది అంటే ఫ్లేమ్ రిటార్డెంట్ని కలుపుతున్నారు. అందులో కలపడం వలన చాలా వరకు ప్రొటెక్షన్ లభిస్తుంది అని చెప్పి అర్థం. Polymers are combustible in some applications such as construction, furniture, transportation and electrical equipment. Polymer should be resistant to fire. In this situation, flame retardants are added to polymers. They may be mixed with the base material
ఎడిటివ్ ఫ్లేమ్ రిటార్డెంట్స్ అవ్వచ్చు, లేదా కెమికల్లీ బాండెడ్ టు ఇట్ రియాక్టివ్ ఫ్లేమ్ రిటార్డెంట్స్, రెండు రకాలు తెలుగులో కూడా ఉంది. మినరల్ ఫ్లేమ్ రిటార్డెంట్స్ ఆర్ టిపికల్లీ ఎడిటివ్, వైల్ ఆర్గానో హాలోజన్ అండ్ ఆర్గానో ఫాస్ఫరస్ కాంపౌండ్స్ కెన్ బి ఎయిదర్ రియాక్టివ్ ఆర్ ఎడిటివ్. ఇవన్నీ ఎగ్జాంపుల్స్ అండి. The term flame retardants subsumes a diverse group of chemicals which are added to manufacturing materials such as plastics ki, textiles ki, అలాగే సర్ఫేస్ ఫినిషెస్ కి, కోటింగ్స్ కి, పెయింట్స్ కి, ఇలాంటి అన్నిటికి కలుపుతారు అని చెప్పి చెప్తున్నారు ఇక్కడ. ఎగ్జాంపుల్స్ అల్యూమినియం హైడ్రాక్సైడ్, ఈ ఎగ్జాంపుల్స్ గుర్తుపెట్టుకోండి. అల్యూమినియం హైడ్రాక్సైడ్, మెగ్నీషియం హైడ్రాక్సైడ్, జింక్ బోరేట్, ఆర్గానో హాలోజన్ కాంపౌండ్స్, ఆర్గానోఫాస్ఫరస్ కాంపౌండ్స్ లైక్ ట్రైఫెనైల్ ఫాస్ఫేట్ టీపీపీ. చూడండి ఇక్కడ మనకి తెలుగులో కూడా రాసుకున్నాం ట్రైఫెనైల్ ఫాస్ఫేట్, రిసార్సినాల్ బిస్ డైఫినైల్ ఫాస్ఫేట్ ఆర్డిపి అంటారు, రిసార్సినాల్ బిస్ డైఫినైల్ ఫాస్ఫేట్ ఆర్డిపి, ట్రైసిసైల్ ఫాస్ఫేట్ టీసీపీ. ఇవన్నీ కూడా ఫ్లేమ్ రిటార్డెంట్స్ గా ఉపయోగపడతాయని చెప్పి గుర్తుపెట్టుకోండి. సో ఈ పదార్థాలు ఎందుకు కలుపుతారు అంటే అగ్నికి ఆహుతి అవ్వకుండా పాలిమర్ రక్షించబడాలి అంటే ఫ్లేమ్ రిటార్డెంట్స్ ని కలుపుతారు. మెకానిజం ఆఫ్ ఫ్లేమ్ రిటార్డెన్సీ, ఎలా సాధ్యపడుతుంది ఇది? ఫ్లేమ్ రిటార్డెంట్స్ ఫంక్షన్ బై కెమికల్లీ ఇంటర్ఫియరింగ్ విత్ ద ఫ్లేమ్ ప్రాపగేషన్ మెకానిజం. ఆ ఫ్లేమ్ ప్రాపగేషన్ అంటే అగ్గి అలాగా దాలావనంలా వ్యాపిస్తుంది అని చెప్పి అంటారు కదా, ఆ వ్యాపించకుండా ఆపేటటువంటి మెకానిజాన్ని దీనికి ఇది కలిగి ఉంటుంది. ప్రొడ్యూసింగ్ లార్జ్ వాల్యూమ్ ఆఫ్ ఇన్కంబస్టిబుల్ గ్యాసెస్ విచ్ డైల్యూట్ ఎయిర్. ఇది ఏం చేస్తుందంటే కాలిపోవాలంటే ఏం కావాలి? ఆక్సిజన్ కావాలి. ఇది ఏం చేస్తుంది ఈ పదార్థం అంటే ఆక్సిజన్ తప్ప మిగిలిన వేరే పదార్థాలని రిలీజ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ కార్బన్ డైఆక్సైడే రిలీజ్ అయింది అనుకోండి, ఏమవుద్ది? అక్కడ కాలుతున్నది కూడా ఆగిపోతుంది. ఆ విషయం మీకు తెలుసు. లేదా నైట్రోజన్ విడుదలైంది అనుకోండి, అది కంబషన్ ని సపోర్ట్ చేయదు, కాబట్టి అగ్గి మండడం ఆగిపోతుంది. రియాక్టింగ్, డికంపోజింగ్ ఆర్ చేంజింగ్ ద స్టేట్ ఎండోథర్మికల్లీ, అంటే ఆ ఉష్ణాన్ని కానీ గ్రహించేసింది అనుకోండి, గ్రహిస్తే మంట ఆరిపోతుంది. ఫార్మింగ్ ఫైర్ రెసిస్టెంట్ కోటింగ్ అండ్ ప్రివెంటింగ్ యాక్సెస్ ఆఫ్ ఆక్సిజన్ టు ద పాలిమర్. చూడండి ఇది ఇప్పుడు చెప్పాను మీకు. ఆ మండుతున్నటువంటి పదార్థానికి ఆక్సిజన్ అందకుండా కానీ చేసింది అనుకోండి, ఇది అప్పుడు ఏమవుద్ది? అగ్ని ఆహుతి ఆగిపోతుంది. సో టు ఫుల్ఫిల్ దీస్ దే షుడ్ హ్యావ్ సర్టెన్ స్పెషల్ క్యారెక్టరిస్టిక్స్ లైక్ షుడ్ నాట్ బ్లీడ్ అవుట్, అంటే పదార్థం బయటకు రాకూడదు. షుడ్ నాట్ బి కరోజివ్స్, అంటే తుప్పు పట్టకూడదు. థర్మల్ రెసిస్టెంట్, అంటే ఉష్ణాన్ని తట్టుకోగలగాలి. షుడ్ నాట్ ఎమిట్ టాక్సిక్ గ్యాసెస్, విషపూరితమైనటువంటి అగ్నికి సపోర్ట్ చేసే వాయువులు విడుదల చేయకూడదు. ఎస్పెషల్లీ ఆక్సిజన్ లాంటి వాయువులు అస్సలు విడుదల కాకూడదు. రెసిస్టెంట్ టు ఏజింగ్, హైడ్రాలసిస్, ఫోటో డిగ్రేడేషన్, ఇలాంటి ధర్మాలన్నీ కూడా ఉండాలి ఫ్లేమ్ రిటార్డెంట్స్ అని చెప్పి చెప్పుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ది బ్లోయింగ్ ఏజెంట్స్ అండి. బ్లోయింగ్ ఏజెంట్స్ ఊదుకరుణులు అని చెప్పి పిలుస్తాం అన్నమాట. బ్లోయింగ్ ఏజెంట్స్ అంటే ఊదుకరుణులు. మీకు సింపుల్ గా చెప్పాలి అంటే ఈ కొన్ని రకాలైనటువంటి ఫోమ్లు ఇవన్నీ తయారవుతాయి కదా, చాలా తేలిగ్గా ఉంటాయి. ఫోమ్ అంటే పరుపులు, ఫోమ్ పరుపులు అంటాం. లేకపోతే ఫ్రిడ్జ్లో వాటిలో కూడా ఫోమ్ ఉపయోగిస్తారు. అవి చాలా తేలిగ్గా ఉంటాయి. అలాగే లోపలంతా కూడా గుల్లగా ఉంటుంది అన్నమాట. అలాగా గుల్లగా తయారవడానికి ఉపయోగించేటటువంటి పదార్థాలని ఊదుకరుణులు అని చెప్పి పిలుస్తాం, బ్లోయింగ్ ఏజెంట్స్ అని చెప్పి పిలుస్తాం. బెస్ట్ ఎగ్జాంపుల్ చూడండి, థర్మోకోల్ షీట్లు. థర్మోకోల్ షీట్లు అన్ని దేంతో తయారవుతాయంటే స్టైరిన్తో తయారవుతాయి. ఇంత క్రితం వైజాగ్లో ఎల్జీ పాలిమర్స్లో ఆ స్టైరిన్ గ్యాసే బయటికి రిలీజ్ అయ్యి కొంతమంది ప్రాణాలు కోల్పోవడం కూడా జరిగింది. మీకు గుర్తుంటుంది, ఒక సంవత్సరం అయింది అది. సో స్టైరిన్ పొలిమరైజ్ చేస్తే పాలిస్టైరిన్ వస్తుంది. ఆ పాలిస్టైరిన్ మనకి థర్మోకోల్ షీట్లు ఇవి తయారు చేయడానికి ఉపయోగిస్తారు. అంటే మెటీరియల్స్ ని జాగ్రత్తగా భద్రపరచడానికి, ఈ అంటే ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ కానీ ఇలాంటి దాన్ని భద్రపరచడానికి థర్మోకోల్ షీట్లు ఇవన్నీ కూడా ఉపయోగిస్తారు. సో అలాగ లోపలంతా కూడా గుల్లగా తయారయ్యి
మనకి చక్కగా లైట్ వెయిట్ డెన్సిటీ తక్కువగా ఉన్నటువంటి పదార్థాన్ని తయారు చేయాలంటే ఏం కావాలి అంటే బ్లోయింగ్ ఏజెంట్స్ ని కలపాలి. సో క్లుప్తంగా నాకు తెలిసినటువంటి సబ్జెక్ట్ అది. ఇంకా ఈజీగా బాగా గుర్తుండాలి బ్లోయింగ్ ఏజెంట్స్ గురించి అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. పొద్దునే కదా కొంచెం మీకు ఆకలిగా, మనందరికి కూడా ఆకలిగా కూడా ఉంటుంది. మైసూర్ పాకం తెలిసి ఉంటుంది మీకు. మైసూర్ పాక్ అనే పేరు వినగానే కొంచెం నోట్లో నీరు కూడా ఊరుతున్నట్టుగా అనిపిస్తుంది. ఎలాగుంటుందండి మైసూర్ పాక్? చూడండి ఒకసారి, లోపలంతా కూడా నోట్లో వేసుకోగానే వెంటనే కరిగిపోతుంది అనే ఫీలింగ్ వస్తుంది. చూడండి, గుల్లగా ఉంటుంది, కాజాలా గట్టిగా ఉండదు. మైసూర్ పాక్ లోపల అంతా కూడా గుల్లగా ఉంటుంది. మరి గుల్లగా అంత ఎలా తయారైంది అంటే సోడియం బైకార్బోనేట్ కలుపుతారండి. మైసూర్ పాక్ శనగపిండి మిశ్రమానికి సోడియం బైకార్బోనేట్ కలుపుతారు. కలిపి మైసూర్ పాక్ తయారు చేయడానికి వేడి చేస్తున్న క్రమంలో ఏమవుద్ది అంటే సోడియం బైకార్బోనేట్ అలా కార్బన్ డైఆక్సైడ్ని కోల్పోతుంది. చూడండి ఎలా ఉందో. ఆ లోపల ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ అంతా వాయు రూపంలో బయటికి వెళ్ళిపోతుంది. మరి వాయు రూపంలో బయటికి వెళ్ళిపోయిన తర్వాత మనకి తయారైనటువంటి ఆ మైసూర్ పాక్ ముక్క ఏదైతే ఉందో బాగా గుల్లగా ఉంటుంది అనమాట. ఎందుకు ఆ గుల్లగా ఉందంటే ఆ గుల్లగా ఉన్నటువంటి ప్రదేశంలో ఇంత క్రితం ఏముంది, కార్బన్ డైఆక్సైడ్ ఆక్యుపై చేసినటువంటి, అంటే సోడియం బైకార్బోనేట్ ఆక్యుపై చేసినటువంటి ప్లేస్, అది బయటికి దేని రూపంలో వెళ్ళిపోయింది, కార్బన్ డైఆక్సైడ్ రూపంలో బయటికి వెళ్ళిపోయింది. అంటే ఆ ప్లేస్ అంతా కూడా గుల్లగా ఉందన్నమాట. సో ఆ రకంగా గుల్లగా పదార్థాన్ని కానీ తయారు చేయాలి అంటే పాలిమర్లు, ఇక్కడ పాలిమర్లు మైసూర్ పాక్ పక్కన పెట్టండి కొంచెంసేపు. పాలిమర్లను అలా గుల్లగా కానీ తయారు చేయాలంటే ఏం కలపాలండి? బ్లోయింగ్ ఏజెంట్లు అనే పదార్థాలని కలపాలి. ఓకే, ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చింది అని చెప్పి అనుకుంటున్నాను. దీస్ ఆర్ ఆల్సో నోన్ యాజ్ ఫోమింగ్ ఏజెంట్స్ ఆర్ న్యూమటోజెన్స్. వీటినే ఫోమింగ్ ఏజెంట్లని లేదా న్యూమటోజెన్లని అంటారు. అండ్ యూజ్డ్ టు ప్రొడ్యూస్ పోరస్ పాలిమర్స్, దట్ ఈస్ సెల్యులర్ అండ్ ఫోమ్ ప్లాస్టిక్స్. ఫోమ్లు తయారు చేస్తామండి. అపాన్ హీటింగ్ దే లిబరేట్ gaseous products which are mostly inert in nature. సో హీట్ చేస్తే ఏమవుతుంది, అందులో ఉన్నటువంటి పదార్థం వాయువుగా మారి ఆ వాయువు రూపంలో బయటకు వెళ్ళిపోతుంది. కాబట్టి లోపల అంతా కూడా గుల్లగా మార్పు చెందుతుంది. సో ఇది స్టడీ చేసినంత వరకు కూడా మీకు ఏం గుర్తు రావాలి? మైసూర్ పాకం ముక్క గుర్తు రావాలి. Hence, a blowing agent is a substance which is capable of producing a cellular structure via a foaming process in a variety of materials that undergo hardening or phase transition, such as polymers, plastics, metals, etc., etc. The cellular structure in a matrix reduces density ని తగ్గిస్తుంది, సాంద్రతను తగ్గిస్తుంది, increases thermal and acoustic insulation, ఉష్ణాన్ని తట్టుకునే విధంగాను, అలాగే అకాస్టిక్ ఇన్సులేషన్ అంటే సౌండ్ని కూడా తట్టుకునే విధంగా ఈ పదార్థం ఉపయోగపడుతుంది. అకాస్టిక్స్ అంటే సినిమా థియేటర్లో అది అకాస్టిక్స్ చేస్తారండి. ఎందుకంటే అక్కడ వచ్చేటటువంటి డొల్బీ సౌండ్లు ఇవన్నీ, డిటిఎస్లు ఇవన్నీ చాలా మనకి చెవులకి ఇంపుగా ఉండాలి, లేకపోతే అంత బాగోదు. రీసౌండ్ అది వచ్చిన దాన్ని అబ్జార్బ్ చేసుకుంటుంది అనమాట ఈ పదార్థం, ఏది, ఈ పాలిమర్స్, while increasing relative stiffness of the original polymer. Examples చూడండి ఏమున్నాయో. అమోనియం బైకార్బోనేట్, సోడియం బైకార్బోనేట్, అజో డైకార్బోనమైడ్, అజో బిస్ఫార్మమైడ్, సల్ఫోనైల్ హైడ్రోజైడ్స్, ఇలాంటివన్నీ కూడా బ్లోయింగ్ ఏజెంట్స్గా ఉపయోగపడతాయని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఎగ్జాంపుల్స్ బాగా ఇంపార్టెంట్. ఎగ్జాంపుల్స్ రాసినప్పుడు వాటిని అండర్లైన్ కూడా చేయండి. అమోనియం బైకార్బోనేట్, సోడియం బైకార్బోనేట్, మైసూర్ పాక్ కూడా సోడియం బైకార్బోనేట్ ఎగ్జాంపులే చెప్పాను. అజో కార్బోనమైడ్, అజో బిస్ఫార్మమైడ్, సల్ఫోనైల్ హైడ్రోజైడ్స్, ఇలాంటి పదార్థాలు. బ్లోయింగ్ ఏజెంట్స్ ఆర్ సబ్స్టెన్సెస్ విచ్ ఆన్ హీటింగ్ డికంపోజ్ గివింగ్ ఎయిదర్ నైట్రోజన్ గ్యాస్ ఆర్ కార్బన్ డైఆక్సైడ్. చూడండి, బ్లోయింగ్ ఏజెంట్స్ ఆర్ సబ్స్టెన్సెస్ విచ్ ఆన్ హీటింగ్ దే డికంపోజ్ గివింగ్ ఎయిదర్ నైట్రోజన్ గ్యాస్ ఆర్ కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్. ఒరిజినల్ గా సాలిడ్ రూపంలో ఉంటుంది, దాన్ని ఎప్పుడైతే వేడి చేశారో వాయు రూపంలోకి మారిపోతుంది. వాయు రూపంలోకి మారిపోయి బయటకు వెళ్ళిపోద్ది అనమాట. ఏ రూపంలో బయటకు వెళ్ళిపోతుంది చూడండి, నైట్రోజన్ గ్యాస్ కానీ కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ కానీ బయటకు వెళ్ళిపోతుంది. డ్యూ టు విచ్ ద పాలిమర్ బికమ్స్ పోరస్. సో అప్పుడు పాలిమర్ ఏ విధంగా రూపాంతరం చెందుతుంది? పోరస్ గా మారిపోతుంది, అంటే ఫోమ్.
మొత్తం అంతా కూడా లోపల లైట్ వెయిట్, డెన్సిటీ తగ్గిపోతుంది. ద చీఫ్ కన్జ్యూమర్స్ ఆఫ్ బ్లోయింగ్ ఏజెంట్స్ ఆర్ పారాటోలిన్, సల్ఫోనైల్ హైడ్రజైడ్, పాలిస్టైరిన్. ఇప్పుడు చెప్పాను మీకు, పాలిస్టైరిన్ దేనికి ఉపయోగిస్తారు? థర్మోకోల్ షీట్లు తయారు చేయడానికి ఉపయోగిస్తారు. అలాగే పాలిఆలిఫిన్స్ ఎట్సెట్రా, ఇవన్నీ కూడా తయారు చేయడానికి ఉపయోగిస్తారు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఎగ్జాంపుల్స్ బాగా ఇంపార్టెంట్, ఎక్కడ ఉపయోగిస్తాం అనేది కూడా ఇంపార్టెంట్. బ్లోయింగ్ ఏజెంట్స్ ఆర్ ప్రిపేర్డ్ ఇన్ 2 ways, మెకానికల్లీ అండ్ కెమికల్లీ. ఏదో ఒకసారి మీరు చదవండి. మెకానికల్లీ మేడ్ ఫోమ్స్ అండ్ ఫ్రాత్స్ ఇన్వాల్వ్స్ methods of introducing bubbles into the liquid polymerizable matrices. ఇది unvulcanized elastomer in the form of latex రబ్బర్ నుంచి మనకు కావాల్సినటువంటి పదార్థాన్ని తయారు చేసే క్రమం అది. అలాగే కెమికల్ బ్లోయింగ్ ఏజెంట్స్ ఇంక్లూడ్ ఐసోసైనేట్ అండ్ వాటర్ ఫర్ పాలియూరేథేన్. పాలియూరేథేన్ ఎక్కువగా మనకి ఫ్రిడ్జ్లోనే వాటిలో వాడతారండి. అంటే ఫ్రిడ్జ్లో వాడతారంటే మనకు కనిపించదు, ఆ 2 మెటల్ షీట్ లోపల ఉంటుంది అనమాట. అదే మనకి ఈ టెంపరేచర్ కూలింగ్ ని కాపాడుతుంది పాలియూరిథేన్. అజోడైకార్బోనమైడ్ ఫర్ వినైల్, హైడ్రోజన్ అండ్ అదర్ నైట్రోజన్ బేస్డ్ మెటీరియల్స్ ఫర్ థర్మోప్లాస్టిక్ అండ్ ఎలాస్టోమర్ ఫోమ్స్ అండ్ సోడియం బైకార్బోనేట్ ఫర్ థర్మోప్లాస్టిక్ ఫోమ్స్. In this, gaseous products and other byproducts are formed by a chemical reaction of the chemical blowing agent, hence the polymer becomes porous. Once formed, the low molecular weight compound will never revert to the original blowing agent. ఒకసారి అది ఏర్పడిన తర్వాత మళ్ళీ పాత పద్ధతిలోకి రావడం అనేది జరగదు. ఒకసారి ఏర్పడిందంటే ఇంకా వన్స్ ఫర్ ఆల్ ఫిక్స్డ్ అన్నమాట. సో ఈ రకంగా పోరస్ గా పదార్థం మారడం కోసం ఉపయోగించేటటువంటి పదార్థాన్నే మనం బ్లోయింగ్ ఏజెంట్లు, ఊదు కరణులు అని చెప్పి అంటాం. గుర్తుపెట్టుకోండి. మనకి నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేసే టాపిక్ వచ్చి క్రాస్ లింకింగ్ ఏజెంట్స్, అలాగే ఇంకా మనకి లూబ్రికెంట్స్ అండ్ ఫ్లో ప్రమోటర్స్, ఇలా ఇంకొక యాంటీ ఏజింగ్ ఏజెంట్స్, ఇలాంటి ఒక 3 ఉంటాయి. నెక్స్ట్ క్లాస్కి ఈ టాపిక్ కంప్లీట్ అయిపోతుంది. జాగ్రత్తగా ఈవేళ చెప్పినటువంటి వీడియో అప్లోడ్ చేస్తాను. మళ్ళీ ఒకసారి మీరు ఆ వీడియో చూడండి. ఏం చెప్పుకున్నా ఈవేళ చూడండి. 3 టాపిక్స్ కంప్లీట్ చేసుకున్నాం. కేంద్రీకరణ కారకములు, అలాగే జ్వాలా నిరోధకములు లేదా ఉష్ణ నిరోధకములు, మూడవది ఊదు కరణులు. ఈ 3 మనం కంప్లీట్ చేసుకోగలిగాం. 3 టాపిక్స్ కూడా